నేను ప్రేమ సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో విక్కీ పద్దుని ఫైల్లో నీ సైన్ కావాలి అని అడుగుతాడు. ఇంకా పద్దు నేను సక్సెస్ ని ఫస్ట్ ప్రాజెక్ట్ ఇది అని నాకు రిటర్న్ గిఫ్ట్ కావాలి అంటుంది. విక్కీని పొగుడుతుంది. ఇంకా ఎక్స్ట్రా లాపి సంతకం పెట్టు అని అంటాడు విక్కీ. ఇంకా పద్దు విక్కీకి సడన్ గా ముద్దు పెడుతుంది. విక్కీ సీరియస్ అవుతాడు. పద్దు హ్యాపీగా ఫీల్ అవుతూ వెళ్ళిపోతుంది. ఇంకా మురళి ఏమో వీళ్ళిద్దరిని ఎలాగైనా విడగొట్టాలి అని ప్లాన్ చేసుకుంటూ ఉంటాడు. ఇంకా అను ఏమో మెడికల్ రిపోర్ట్స్ ను హడావిడిగా తీసి సర్దుతూ ఉంటుంది. ఇంతలో వాళ్ళ అత్తగారు చూస్తుంది. రిపోర్ట్స్ అన్ని ఫొటోస్ తీసుకుంటుంది. ఈ రిపోర్ట్స్ లో మ్యాటర్ ఏంటో తెలుసుకోవాలి అనుకుంటూ ఉంటుంది. విక్కీ దగ్గరకు ఆఫీస్ కి లాయర్ వచ్చి మీ నాన్న రమేష్ గారు ఆస్తిలో వాటా కావాలని నోటీస్ పంపారు అని చెప్పి వెళ్ళిపోతారు. ఇంకా విక్కీ ఏమో సీరియస్ గా ఇప్పుడే వెళ్లి వాళ్ళ అంతు చూస్తా అని చెప్పి ఇంటికి వెళ్తాడు. ఇంకా నారాయణ అతను భార్య కాస్త కామెడీగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా రమేష్ కి పద్దు టాబ్లెట్లు ఇస్తూ ధైర్యం చెబుతుంది. రమేష్ ఎమోషనల్ అవుతాడు. ఈ లోపు విక్కీ వచ్చి గట్టిగా అరుస్తాడు. రమేష్ ఏమో నేనేం చేశాను బాబు అని అంటాడు. నా ఆస్తి కోసం నువ్వు లీగల్ నోటీస్ పంపిస్తావా అని అరుస్తాడు విక్కీ. అప్పుడు రమేష్ ఏమో ఇదంతా నాటకం అని అంటాడు. ఇదంతా నువ్వు కావాలనే చేస్తున్నావా అని చెప్పి విక్కీ అరుస్తాడు. ఇంకా మురళి ఏమో నేను పంపించా అనుకుంటూ మనసులో విక్కీ ఫుల్ గా అరుస్తాడు. ఇంకా పద్మావతి సర్ది చెప్పడానికి ట్రై చేస్తుంది. ఇంకా అరవింద కూడా అరుస్తుంది. నాకేం పాపం తెలియదు అని రమేష్ ఏడుస్తాడు. ఇంకా విక్కీ అరవిందాలు రమేష్ ని అసహించుకుంటారు. దివ్య ఏమో మనం వెళ్ళిపోదాం డాడీ అంటుంది. ఆర్య నారాయణ కూడా సర్ది చెప్తారు. ఇంకా పద్మావతిని చూసావుగా వీళ్ళ బుద్ధులు, ఇంకనైనా నువ్వు మారు అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకా మురళి వాళ్ళ అక్కకి కాల్ చేసి ఇంట్లో జరిగింది చెప్తాడు. మన ప్లాన్ వర్కౌట్ అయ్యింది, మనం ఎలాగైనా ఒకరిని లేపేస్తామని చెప్పి చెప్తాడు. ఇంకా రమేష్ తన బ్యాగ్ సర్దుకుంటూ ఉంటాడు. ఈ లోపు పద్మావతి వస్తుంది. వచ్చి ఎక్కడికి వెళ్తున్నారు మావయ్య అని అడుగుతుంది. నేను వెళ్ళిపోతానమ్మా అని అంటాడు రమేష్. ఈ రోజు ఎపిసోడ్ ఇంతటితో ముగిసింది. రేపటి ఎపిసోడ్ లో దివ్య ఏమో ఆడుకుంటూ బాల్ తగిలి విక్కీ వాళ్ళ అమ్మ ఫోటో పగిలిపోతుంది. విక్కీ అరవింద దివ్యపై అరుస్తారు. ఇంకా ఆ ఫోటో పగిలిన దానికి నాపై అంత అరవాలా, ఫోటోకి అంత ఎమోషనల్ అవుతారా అని చెప్పి దివ్య కూడా సీరియస్ అవుతుంది. ఇంతలోపు రమేష్ ఏమో దివ్యాని కొడతాడు. ఈ రోజు ఎపిసోడ్ ఇంతటితో ముగిసింది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.